తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజుబాబు సింగరాయకొండ మండలంలోని ఉల్లపాలెం పాకాల ప్రాంతాలను పరిశీలించారు. తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. తీవ్ర తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పునరావాసాలు ఏర్పాటు చేయాలని, రాబోయే 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన స్వయంభూ శ్రీ పెనుసిల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం పరిసరాలు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అలరారుతున్నాయి. కొండల పైభాగాల నుండి జలపాతాలు జాలువారుతుండగా మబ్బులు కొండలను తాకుతూ తేలియాడుతున్నాయి. పచ్చని ప్రకృతి సోయగాలు, జలపాతాల సలసల శబ్దాలతో దేవాలయ పరిసరాలు స్వర్గధామంలా మారాయి. భక్తులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలోని ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీం అనే వ్యక్తితో ప్రశాంత్ సింగ్ కు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో ఇబ్రహీం తన వద్ద ఉన్న షాట్ గన్ తో ప్రశాంత్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. కానీ గోరక్షకుల మీద బెదిరింపులు, కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు గోరక్షకులు 2 రకాలుగా, ఒకరు మాఫియాతో, మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో
స్లాటర్ హౌజులతో కుమ్ము కావడము, అక్రమ ట్రాన్స్పోర్ట్ గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముకు కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతా ఉంది. దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. తుపాకులకు తుపాకులే జవాబు కాదు, ఇది పోలీసులు అర్థం చేసుకోవాలి. తుపాకులకు తుపాకులే జవాబు కాదు, పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా, మీరు గోరక్షకులకు సహాయం చేయకుండా, అండగా నిలబడకుండా గోవులను రక్షించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హాస్పిటల్లో సోను అనేటువంటి గోరక్షకుడు ఈరోజు అడ్మిట్ కావడం జరిగింది. త్వరలోనే అతనికి సర్జరీ చేయాల్సి ఉంది. బుల్లెట్ ఇంకా అతని బాడీలో ఉంది. గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కాళ్ళ మీద ఎక్కించుకుంటా పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సించాలి కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైట్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయినరో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్ లో దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసారు, ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ కూడా చేయబడింది. కాబట్టి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది మనోభావాలను కాపాడాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అనేటటువంటి ఒక గోరక్షక్ గతంలో రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ బీజేపీలో బాగా తిరిగేవాడు. ఈ గోరక్ష చేస్తున్న సమయంలో అనేక సార్లు బెదిరింపులు కూడా రావడం జరిగింది. స్థానిక పోలీసులు కూడా అనేక సార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అక్కడ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అనేక సార్లు ఇటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రత్యక్షంగా అక్కడ మజ్లిస్ పార్టీ సంబంధించిన కార్యకర్త ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కుమార్ మీద గన్ ఫైర్ చేసి తుపాకీతో పేల్చి అతని ఒక లంగ్ కింద బుల్లెట్ ఇరుక్కున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. డాక్టర్స్ అడిగితే సీరియస్ గా ఉన్నాడు, ఆపరేషన్ దాకా మీకు చెప్పలేము, ఎందుకంటే అది వైటల్ పోర్షన్ అని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ముత్యాలమ్మ గుడికి అయితే ఏంది, రాంపల్లిలో హనుమంతుడి విగ్రహం అయితే ఏంది, ఇటువంటి ఒక ఆగడాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మజ్లిస్ పార్టీ ప్రత్యక్షంగా ఎవరైతే మజ్లిస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దగ్గరగా ఉన్నారో ఆ వ్యక్తి మా కార్యకర్త మీద, గోరక్షక్ మీద ఈ రకమైనటువంటి ఒక ఏదైతే హత్యా ప్రయత్నం చేశారో దీన్ని పోలీసులు తప్పకుండా సీరియస్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మజ్లిస్ ఏదైతే విచ్చలవిడిగా ఈ రోజు రాష్ట్రంలో సైజ్ చేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి అభివృద్ధికి దుబాయ్ సంస్థ శోభా రియాల్టీ భారీ విరాళం, ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణం కోసం 100 కోట్లు కేటాయింపు. ఆహార భద్రతా విభాగం మరింత సమర్థంగా పనిచేసేలా చూస్తామన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ, తగిన సూచనలు చేస్తూ పక్షం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వెల్లడి. వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం మెడలు వంచుతామని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.